భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. అయితే భారత జట్టు ఓటమి పాలైన తర్వాత ఇక భారత్ పూర్తిగా అంటే ఆల్ రౌండర్‌లో విఫలమైంది. ముఖ్యంగా బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను అన్నిట్లోనూ కూడా విఫలం పొందింది. దాంతో ఇక విషయం ఒక్క మాటలో చెప్పాలి అంటే చేజేతులారా ఈ మ్యాచ్‌ని ఓటమి పాలైంది. ఓటమి పాలయ్యేలా చేసుకుంది భారత జట్టని చెప్పుకోవాలి. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే దీనిపైన మన భారత జట్టు దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఎక్కువగా తప్పులు చేయటం, తను గేమ్ ఆడే విషయంలో కానీ, అంటే బ్యాటింగ్ చేసే విషయంలో కానీ, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఆశించినంత మేర రాణించలేకపోవటం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా తప్పులు. అంటే ఎక్కడ బౌలింగ్ ఎవరి చేత వేయించాలి? ఎక్కడ బౌలింగ్ ఎవరి చేత వేయించకూడదు? ఇలాంటి విషయాల పైన భారత జట్టు ఫోకస్ చేయలేకపోవటం వల్లే ఇదంతా గూడా జరిగింది. అయితే దీనిపైన కొంతమంది భారత జట్టు దిగ్గజ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. మొదటగా చెప్పాలి అంటే సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ముఖ్యంగా చెప్పాలి అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న ఆటగాళ్ళు తక్కువైపోయారు. పూర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ వల్ల ఆట కూడా పూర్‌గానే వెళ్తుందేమో అనిపించింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా బౌలింగ్‌లో మొదటగా అద్భుతంగా ఆరంభించిన భారత జట్టు తర్వాత ఎందుకు తడబడిపోయింది అంటే అది ఖచ్చితంగా శుభ్మన్ గిల్ తప్పనే అర్థమవుతోంది. అయితే కనీసం అంత ధారాళంగా ఆటగాళ్ళు పరుగులిచ్చుకుంటున్నప్పుడు ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఫీల్డింగ్ సెట్టింగ్ మార్చి ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చుండుంటే చాలా బావుండేది. అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రయోగాలు చేసుకోవటం వల్ల నష్టపోయేది భారత జట్టు ఆటగాళ్ళు మాత్రమే. జట్టు మొత్తం కూడా నిజం చెప్పాలి అంటే ఓటమి పాలవుతుంది అంటూ చెప్పాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇంకా ఆహ్, ష్ ఇంకా రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురిలో నేను ఎక్కువగా శ్రేయస్ అయ్యర్‌ని తప్పు పడతాను. తను ఇప్పుడు నిరూపించుకునే స్టేజ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మలిద్దరూ కూడా జట్టుకు ఎంతో సేవలు చేశారు. అయితే వాళ్ళు కొంత తడబడినప్పటికీ కూడా గత మ్యాచెస్‌లో బాగా ఆడారు. కానీ ఇక్కడ నిరూపించుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్. తను కొద్దిగా నిలబడి నిలకడగా ఆడుంటే బావుండేది. తన క్లాసిక్ షాట్స్‌కి తను పెట్టింది పేరు. అలాంటప్పుడు ఎందుకు తొందర పడ్డాడో అర్థం కావడం లేదు. ఇక ఈ పరంగా చూసుకున్నట్టయితే భారత జట్టు చేజేతులారా తప్పిదాన్ని తెలుసుకొని ముందడుగు వేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా సునీల్ గవాస్కర్ అయితే చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక కివీస్ జట్టు ఇంత సులభంగా ఎలా గెలిచిందో అర్థం కావటం లేదని అన్నారు. రాజ్‌కోట్ పిచ్ స్లోగా ఉండటం భారత్‌కు కలిసి వస్తుందని అందరూ భావించారు. కానీ కివీస్ బ్యాటర్లు దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారంటూ సునీల్ గవాస్కర్ విశ్లేషించాడు. కివీస్ బ్యాటింగ్ ప్రారంభించక ముందు టీమిండియా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. మన స్పిన్నర్లు కివీస్‌ను 260 పరుగుల లోపే కట్టడి చేస్తారని ఆశించాను. కానీ వారు ఎక్కడా కూడా ఒత్తిడి లోనవ్వకుండా మ్యాచ్‌ని చక్కగా హ్యాపీగా ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు ఆడేశారు. ఈ ఓటమి వల్ల ఇండోర్‌లో జరిగే నిర్ణయాత్మకమైన మూడో వన్‌డే మ్యాచ్‌లో భారత్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. భారత్ రెండో వన్‌డే గెలిచి ఉండుంటే మూడో వన్‌డేలో యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చి ప్రయోగాలు చేసే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సిరీస్ ప్రమాదంలో పడింది. ఇక ప్రయోగాలు చేసే సాహసం లేదు. ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చే చోటు కనిపించటం లేదు. ఖచ్చితంగా ద బెస్ట్ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగాలి. అయితే నా ఉద్దేశం ప్రకారం యశస్వి జైస్వాల్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే శుభ్మన్ గిల్ కూడా రాణిస్తున్నాడు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసినట్టయితే కివీస్ బ్యాటర్ డారిల్ మిషర్, భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ కూడా అస్సలు సరిగ్గా ఆడలేకపోయారు. అంటే ఆ డారిల్ మిషర్‌ని వాళ్ళు కట్టడి చేయలేకపోయారు. అసలు స్పిన్ బౌలర్స్‌కి ఏమైందో అర్థం కాలేదు. అంత సునాయాసంగా న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలిచేసిందంటే నమ్మలేకపోతున్నాను. కానీ ఇది పూర్తిగా భారత వైఫల్యం అని నాకనిపిస్తోంది. ఇలా చేస్తే మాత్రం భారత జట్టు రాబోయే మ్యాచెస్‌లో చాలా తడపడాల్సి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ప్రయోగాలు చేయడం అనేది భారత జట్టుకి ఎప్పుడు కూడా మంచి విషయమే. కాకపోతే బౌలింగ్‌లో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు శుభ్‌మన్ గిల్. ఇక తన ఆట కూడా అంటే తను తొందర పడిపోయి ఏదో ఒక షాట్ ఆడేయాలని ఆడేసినట్టు అనిపించింది కానీ, తను చాలా ఇంటెంట్‌గా అంటే మంచిగా
ఈ రకంగా ఆడాలి, ఇలా నేను నిలదొక్కుకోవాలి క్రీజ్‌లో అని ఆడలేకపోయాడు. ఇక బౌలింగ్‌లో కూడా ఎక్కడ లైన్ అండ్ లెంగ్త్‌గా అసలు ఆడిన విషయాలే కనిపించడం లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోయారు. నిజం చెప్పాలి అంటే యువ ఆటగాళ్ళు అంటే అండర్ 19 ఆడుతున్న ఆటగాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు. ఖచ్చితంగా అలాగే ఆడాలి. అలా ఆడకపోతే మాత్రం చాలా అంటే చాలా ఆహ్, ప మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. ఎందుకనంటే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు ఏం తక్కువ జట్టేమీ కాదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇటువంటి తప్పిదాలు చాలా అంటే చాలా తప్పు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ ఇంకో మాట గూడా అన్నాడు. అసలు బౌలర్స్‌కి ఏమైందో తెలియటం లేదని, ఈ బౌలర్స్ విషయంలో ప్రాక్టీస్ లోపం ఉందని స్పష్టంగా అర్థమవుతోందని. అయితే గౌతమ్ గంభీర్ ప్రయోగాలు చేస్తున్నాడు గానీ, ఇక్కడ వాళ్ళ ప్రాక్టీస్ తప్పిదాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ప్రస్తుతం ఆటగాళ్ళందరూ బాగానే రాణిస్తున్నారు. ఆటగాళ్ళందరూ బానే రాణిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కడో కొంతవరకు ఒత్తిడికి లోనవుతున్నారు. నిజానికి ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమయంలో ఒత్తిడి తీసుకోవాలి, ఏ సమయంలో ఒత్తిడి తీసుకోకూడదనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి. అలా క్లారిటీ రాకపోతే ఆటగాళ్ళే ఇబ్బంది పడుతుంటారు. ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ అంటే ఈ విషయాల్లోనే. అంతేకానీ ఆట గెలిచామా, ఓడామా అనేది కాదు. ఆ ఆట ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం చేయాల్సిన విషయం ఏంటి అని తెలుసుకుంటేనే కరెక్ట్ గేమ్ ఆడుతున్నట్టు అంటూ సెహ్వాగ్ చెప్పాడనమాట. ఇకపోతే ఇండోర్‌లో మూడో వన్‌డే మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మూడో వన్‌డే మ్యాచ్‌కి భారత జట్టుకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకనంటే భారత జట్టు ఈ వన్‌డే సీరీస్ గెలిచి తీరాల్సిందే. లేదంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అది రోహిత్ కోహ్లీ మీదే పడుతుంది. అయితే కోహ్లీ బాగా ఆడినప్పటికీ కూడా మూడో వన్‌డే మ్యాచ్‌లో కనుక రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరూ కూడా పూర్తి స్థాయి ఆటను కనబరచకపోతే రాబోయే వన్‌డే టోర్నమెంట్స్ కానీ, వన్‌డే వరల్డ్ కప్‌కి కానీ ఇక నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పక్కకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో గనుక చూసుకున్నట్టయితే టీ20లలో భారత జట్టుకి మంచి బెంచ్ పవర్ ఉంది. అంటే యువ ఆటగాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు బాగా రాణిస్తున్నారు. కానీ టెస్ట్ క్రికెట్‌లోనూ, అలాగే వన్‌డేలలోనూ భారత్ ఇంకా మెరుగుపడాల్సిన విషయం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, భారత జట్టుకి ఇప్పుడు వన్‌డేకి సంబంధించి అటు రోహిత్, కోహ్లీలు ఇద్దరూ ఉండాలి. ఇంకొక వైపు జడేజా కూడా వన్‌డేకి రిటైర్మెంట్ ప్రకటించి ఇంక పూర్తిగా క్రికెట్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఐపీఎల్ పక్కన పెట్టేస్తే. మరి ఏం జరుగుతుందో ఏంటనేది తెలీదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.